హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. రాత్రిపూట ఇళ్లలో చొరబడి అందిన కాడికి దోచుకుపోతున్నారు. వరుస దొంగతనాలపై నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. అంతర్రాష్ట్ర ముఠాలే ఈ చోరీలకు తెగబడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. చోరీ జరిగిన ప్రాంతాల్లో లభించిన ఆధారాల ద్వారా మధ్యప్రదేశ్ థార్ జిల్లా అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు ఈ చోరీలు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. చోరీలు చేశాక తప్పించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారని పోలీసులు గుర్తించారు. ఈ ముఠాను పట్టుకునేందుకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. శివారు ప్రాంతాల్లోని విల్లాలు లక్ష్యంగా చేసుకుని వీరు చోరీలకు పాల్పడుతున్నారు. ముఠాలుగా ఏర్పడి మధ్యప్రదేశ్ నుంచి రైళ్లలో కుటుంబ సభ్యులతో వస్తున్నారు. శివారు ప్రాంతాల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళలు భిక్షాటనతో పాటు చిన్నపాటి వస్తువులు అమ్ముతూ తిరుగుతారు. మగవారు సిమెంటు పరిశ్రమల గోదాంలలో రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు. వీరు ముఖ్యంగా శని, ఆదివారాల్లో చోరీలకు పాల్పడతారు. ముందుగా తాళం వేసిన ఇళ్లపై పగలు రెక్కిచేసి రాత్రి దొంగతనాలకు పాల్పడతారు. ఇళ్లలోకి ప్రవేశించే ముందు బయట తలుపులు మూసివేస్తారు. చోరీ చేసేటప్పుడు ఎవరైనా ఎదురు తిరిగితే చంపేందుకు కూడా వెనకాడరని పోలీసులు చెబుతున్నారు. చోరీ చేసిన సొత్తును సొంతూర్లకు పంపుతున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. ఈ నెల 10న అర్ధరాత్రి పెద్ద అంబర్పేటలోని ప్రజాయ్ గుల్మోహర్ గేటెడ్ కమ్యూనిటీలో వరుసగా 5 ఇళ్లలో చోరీ చేసి అందిన కాడికి దోచుకు వెళ్లారు. బంగారు ఆభరణాలు, నగదును మాత్రమే ఈ ముఠా చోరీ చేసి తీసుకెళ్లారు. స్పాట్లో దొరికిన ఆధారాలతో సీసీ కెమెరాలో రికార్డైన కదలికలను బట్టి చోరీ చేసిన వారు థార్ ముఠాగా గుర్తించారు పోలీసులు. ప్రజాయ్ గుల్మోహర్ గేటెడ్ కమ్యూనిటీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ని టార్గెట్గా చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించారు రాచకొండ పోలీసులు. హైత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని గుల్మోహర్లో కూడా 5 విల్లాలలో చోరీ చేసి ఇక్కడ నుంచి పారిపోవడం జరిగింది. వాటికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ప్రజెంట్ నేను ఈ విల్లాలోనే ఉన్నాను. కొంతమంది ఈ విల్లాలకు సంబంధించిన ఓనర్స్ ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. సరే, ఎప్పుడు జరిగిన చోరీ, అసలు ఎన్ని ఇళ్లలో జరిగింది? సార్ 9న జరిగింది. సండే రోజు 9th జరిగింది. మాది 17 acres గేటెడ్ కమ్యూనిటీ. చుట్టూ పకడ్బందీగా కాంపౌండ్ వాల్ ఉన్నది. దానికి సంబంధించి సోలార్ ఫెన్సింగ్ కూడా మేము ఇన్స్టాల్ చేశాము. సో వాళ్ళు చాకచక్యంగా లోపలికి అయితే సోలార్ ఫెన్సింగ్ కట్ చేసేసుకొని లోపలికి దొరబడ్డారు. ఒక 5-6 ఇల్లులు అంటే అంతకు ముందు నుంచే రెక్కీ చేసి వచ్చినట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు టార్గెట్ చేసింది అన్నీ కూడా లాక్ చేసిన ఇల్లులనే టార్గెట్ చేశాడు. సో వాటి వరకే వాళ్ళు వచ్చేసి రాబరీ చేసుకుని వెళ్ళారు. కానీ అంత అంటే ఎక్కువ నష్టమైతే ఏం జరగలేదు. ఎందుకంటే అందరూ కూడా అంత ప్రజెంట్ ఇదిలో అందరూ డిజిటల్ సిస్టమ్ ఉన్నప్పుడు అంత పెద్ద ఇదేం లేదు. సో 1-2 ఇళ్ళల్లో మాత్రం కొన్ని ఆర్నమెంట్స్ పోయాయని చెప్పేసి కంప్లైంట్ చేశారు. సో మన క్లూస్ టీము వీళ్ళందరూ రావడం జరిగింది. సో ఇంతకు ముందు కూడా ఎట్లా అంటే 2 years బ్యాక్ కూడా ఒకసారి రాబరీ ఇట్లనే జరిగింది. అది చెడ్డీ గ్యాంగ్ అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత వచ్చేసి పోలీసు వాళ్ళు ఒక కాంపౌండ్ వాల్ చుట్టూ ఒక 6 కెమెరాలు ఫిక్స్ చేశారు. అవి కొన్ని రోజులు వర్క్ చేశాయి. తర్వాత వచ్చేసేసి అవి ఖరాబ్ అయిపోయాయి. ఇన్ఫామ్ చేస్తూనే ఉన్నాము, దాన్ని కొంచెం ఏమన్నా రిపేర్ చేస్తారా అని చెప్పేసి ఇన్ఫామ్ చేస్తూనే ఉన్నాము. కానీ ప్రజెంట్ అయితే దానికి సంబంధించింది అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. అది కూడా ఒక ఇదన్నట్టు. ఎందుకంటే కాంపౌండ్ వాల్ చుట్టూ ఉంటే ఏమైనా ఎంట్రీ అయినప్పుడు కూడా రికార్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే పెద్ద కమ్యూనిటీ ఇది, దాదాపు 200కు పైగా విల్లాస్ ఉన్నాయి అంటున్నారు. అందులో ఇక్కడ అంతా ఫెన్సింగ్ కట్ చేసి ఈ గ్యాంగ్ గురించి మీరు తెలుసుకున్నారా? మీరు చోరీ చేసిన తర్వాత ఇది ఒక తార్ గ్యాంగ్ అని చెప్పేసి ఆ ముఠా ఇళ్లలో చోరీ చేస్తుందని క్లూస్ టీము వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు తారు గ్యాంగ్ అని అన్నట్టుగానే అన్నారు. అంటే కన్ఫర్మేషన్ అయితే దానికి సంబంధించిన అయితే ఏం లేదు. సో ఇదే విధంగా ఎక్కడైనా చుట్టుపక్కల జరిగిందంటే ఇంతవరకు అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాలేదు. అంటే వీళ్ళు వాళ్ళని కన్ఫర్మ్ చేసుకోవడానికి. మీరు చెప్పండి సార్, ఈ గ్యాంగ్కి సంబంధించి ఏమనుకుంటారు? శివారు ప్రాంతంలో ఉంది మీ విల్లా, ఔటర్ రింగ్ రోడ్కి మధ్యలో ఇటు హైత్ నగర్కి. సార్ మాకు ఈ గ్యాంగ్ సంబంధించి మాకు క్లియర్ డీటెయిల్స్ లేవు, కానీ పోలీసు వాళ్ళు చెప్పిన విధానం ప్రకారం అది తార్ గ్యాంగ్ అని చెప్పారు సార్. యాక్చువల్గా మేము రిక్వెస్ట్ చేసేది పోలీసులకైనా ఎవరికైనా ఏంటంటే, మా కాలనీ అనేది ఫుల్లీ ఎక్విప్డ్ అండి. అంటే మాకు సోలార్ ఫెన్సింగ్ ఉంది. పోలీసు వాళ్ళు పెట్రోలింగ్కి వస్తారు. మాకు సపరేట్ సెక్యూరిటీ నైట్ 6 members ఉంటారు. వాళ్ళందరూ తిరుగుతున్నారు. సో వాళ్ళందరి కన్ను కప్పి కూడా దొంగలు రాగలిగారంటే మనకున్న పోలీస్ సిబ్బంది కానీ మనకున్న కెమెరాస్ కానీ
ఇంకా అభివృద్ధి చేయాలండి. ఈ స్పెషల్లీ ఈ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న వాటిని ఇంకా అభివృద్ధి చెందించి, మాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఈ రోడ్డుకి లైట్స్ లేవు. సో దీనివల్ల దొంగలు ఈజీగా రాగలుగుతున్నారు, ఈజీగా తిరగలుగుతున్నారు. సో లైటింగ్ సిస్టమ్ కానీ కెమెరాస్ కానీ కొంచెం ఈ ఏరియాలో పెంచితే ఇలాంటి భయం ఉండదని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన విల్లాలని టార్గెట్ చేసుకుని దొంగలు పడుతున్నట్టు తెలిసింది. ఒక మహిళ ఉన్నారు, అడుగుదాము. ఈ గ్యాంగ్ గురించి విన్నారమ్మా మీరు? ఎట్లా ఏమనుకుంటున్నారు? విన్నాము. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ గేటెడ్ కమ్యూనిటీ అంటే అందరూ కూడా ఇది పీస్ఫుల్గా ఉంటుందని ప్రిఫర్ చేస్తారు. మరి మేము కూడా అంతా సర్వీస్ అంతా కూడా అవుట్ ఆఫ్ స్టేట్ అయినా కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఎందుకంటే సెక్యూరిటీ వైజ్ బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది ఇండిపెండెంట్ హౌస్ అని వచ్చి ఇక్కడ మేము ఉండడం జరిగింది. అయితే మా అసోసియేషన్ వాళ్ళు కానీ సెక్యూరిటీ కానీ బాగానే వర్క్ చేస్తున్నారు. మాకు వచ్చినామంటే లాస్ట్ ఇయర్ కరెక్ట్గా 2 years బ్యాక్ మేముంటున్న హౌస్లో చోరీ జరిగింది. భారీ మొత్తంలో మేము లాస్ అయ్యాం. ఇప్పటికొచ్చి పోలీసులు రికవరీ చేయలేకపోయారు. మీరు చెప్పండి మేడం, ఎట్లా అనుకుంటారు ఇట్లాంటి టార్గెట్ నగర శివారు టార్గెట్ చేయడం? చుట్టూ అవుట్స్కట్స్ ఉన్నాయి కదా, అంతా ఇటు అంటే ఖాళీ ప్లేస్లు ఉన్నాయి కదండి, దాని చుట్టూ పోలీస్ పెట్రోలింగ్ ఉంటే బాగుంటుందని ఎక్కువ ఇటు నుంచే వస్తున్నారు. మాకు ఇటు చెరువు ఉంది, ఇటువైపు ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి. పోలీస్ పెట్రోలింగ్ వస్తే ఎక్కువ ఉంటే బాగుంటది. అక్కడ నుంచి కట్ చేస్తున్నారు. మాకు లోపలైతే సెక్యూరిటీ రౌండ్స్ వేస్తూనే ఉన్నారు. అంటే డే మరి ఎవరైనా వచ్చి లోపల ఉంటున్నారా అనేది ఇప్పటి నుంచి మేము ఎంట్రీ పాస్లు కూడా వర్కర్స్ అంతా వర్క్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఇద్దాం అనుకుంటున్నాము. అది చేస్తాం కానీ పెట్రోలింగ్ అయితే కొంచెం చుట్టూ ఉంటే బాగుంటుందని. అయితే ఈ నెల గత 5 రోజుల క్రితం ఈ గేటెడ్ కమ్యూనిటీలో దొంగలు పడ్డారు. దానికి సంబంధించి 5 విల్లాలలో చోరీకి చేశారు. కానీ పెద్దగా బంగారం నగలు కానీ ఎలాంటి పోకున్నప్పటికీ కూడా ఇలాంటి హై సెక్యూరిటీ ఉన్నటువంటి విల్లాలోనే చాకచక్యంగా లోపలికి వచ్చి డోర్లు బ్రేక్ చేసి లోపల దొంగతనం చేసి ఏం లేవని తెలుసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా నగర శివారులోనే ఈ ముఠా తిరుగుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఏవైతే రాచకొండ పరిధిలో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ అందరికీ కూడా గేటెడ్ కమ్యూనిటీతో పాటు మిగతా ఏదైతే ఇండివిజువల్గా ఉండే ఏరియాలలో ఎక్కువగా టార్గెట్ చేసి ముఠాలు దోపిడీకి పాల్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పోలీసులు ఈ ముఠాను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి గాలి ఇస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. నైట్ టైంలో ఎవరైనా డోర్ కొట్టినా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే అక్కడికి స్పాట్ చేరుకొని వాళ్ళని పట్టుకుంటారని చెప్పేసి చెప్తున్నారు. వరుసగా ఇక్కడ చోరీ అయిన తర్వాత ఉప్పల్లో ఒక చోరీ అయింది. అక్కడి నుంచి మళ్ళీ కనిపించకుండా పోయారు కాబట్టి వారి కోసం గాలిస్తున్నారు. రాత్రి అంతా కూడా రిక్కి నిర్వహించి మధ్యరాత్రి తర్వాత ఇళ్లలోకి చొరబడి ఈ దోపిడీలకు చోరీలకు పాల్పడుతున్న ముఠాతో ఒక్కసారిగా హైదరాబాద్ నగరం అయితే ఉలిక్కిపడింది. దీనికి సంబంధించి పోలీసులు వీలైనంత త్వరగా ఈ దొంగలను పట్టుకొని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. శివారు ప్రాంతాల్లో పోలీస్ గస్తీ కూడా పెంచి ప్రజలకు భద్రత కల్పించాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ హరీష్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్. ఈ ముఠా చోరీలకు బయలుదేరే ముందు తమ ఫోన్లను వెంట తీసుకెళ్లరు. ఎంచుకున్న నగరానికి చేరగానే నకిలీ వివరాలతో తక్కువ ధరలో కొత్త ఫోన్, సిమ్ కార్డు కొనుగోలు చేస్తారని పోలీసులు గుర్తించారు. వారెంచుకున్న ప్రాంతాల్లో చోరీ పూర్తయ్యాక పాడేస్తారు. థార్ గ్యాంగులను పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారింది. వారు నివసించే అటవీ ప్రాంతానికి వెళ్లడానికి పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. పోలీసులు వెళ్లేలోపు వారికి సమాచారం చేరుతున్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈల వేసి పోలీసులు వస్తున్నారనే సంకేతాన్ని పంపుతారని తెలిసింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో థార్ ముఠాను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. శివారు ప్రాంతాల్లో పోలీసుల గస్తీని పెంచారు. థార్ ముఠాను త్వరలోనే పట్టుకుంటామని ప్రజలు ఆందోళన చెందవద్దంటున్న ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. థార్ గ్యాంగ్ ఈ పేరు ఇప్పుడు నగర శివారులో హడలెత్తిస్తుంది. కొంతమంది దొంగలు దోపిడీ ముఠాలుగా ఏర్పడి ఇళ్లలో చోరీలకు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులకు కేసులు వస్తుండడంతో పోలీసులు అలర్ట్గా ఉండాలి ఇలాంటి దొంగల పట్ల అని చెప్తున్నారు. ప్రస్తుతం ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఈ థార్ గ్యాంగ్ ఎట్లా మోడస్ ఆపరేట్ ఉంటుందనే దానిపై. సరే, అసలు ఈ థార్ గ్యాంగ్ ఏంటి సార్, ఎక్కడి నుండి వస్తారు, ఎవరి? అంటే మనము ఈ ఇటీవల కాలంలో మాకు గుల్మోహర్ అపార్ట్మెంట్ హయత్నగర్ శివార్లో ఉన్నటువంటి కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీలో మనకు బ్యాక్ సైడ్ నుండి వచ్చేసి ఆ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి ఒక 5 హౌజెస్లో అటెంప్ట్ చేయడం జరిగింది. బట్ ఒకే హౌస్లో వాళ్ళకు మినిమం ఆర్టికల్స్ దొరకటం జరిగింది.
అక్కడ ఉన్నటువంటి మనకు టెక్నికల్ అదర్ ఎవిడెన్సెస్ మనము చెక్ చేయగా గతంలో వీరు వేరియస్ కేసెస్లో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలిసింది. సబ్సిక్వెంట్గా వెరిఫై చేస్తే వీరు మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి తార్ గ్యాంగ్గా మనకు తెలుస్తూ ఉంది, అక్కడ ప్రాంతానికి చెందిన వాళ్ళగా. వాళ్ళ ఎంఓ వచ్చేసి ఎక్కడైతే లాక్డ్ హౌసెస్ ఉన్నాయో ముందుగానే వాళ్ళు రెక్కి నిర్వహించి తర్వాత క్రమంలో రాత్రిపూట సమయంలో దొంగతనం చేయడం జరుగుతుంది. ప్రధానంగా వీళ్ళు గేటెడ్ కమ్యూనిటీస్ ఏరియాస్ను వాళ్ళు టార్గెట్ చేస్తూ గతంలో కూడా ఇలాంటి అఫెన్సెస్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించినారు. కొన్ని చోట్ల సక్సెస్ కూడా అయినారు, మన దగ్గర కూడా ప్రయత్నించడం జరిగింది. కాబట్టి ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్నవారు ఒకసారి తమ యొక్క సెక్యూరిటీని తిరిగి రివ్యూ చేసుకొని ప్రాపర్గా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. వీటితో పాటు ఎవరైనా సస్పీషియస్గా కానీ లేదనంటే ఆ ఏరియాలో మీకు ఏమన్నా వస్తువుల్లాగా వెహికల్స్లో కానీ సడన్గా వచ్చినట్టు మీకు అనుమానంగా ఉంటే ఆ పోలీస్ వారికి తెలియపరచాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఆ టీమ్స్ కూడా మన డీసీపీ క్రైమ్స్ కావచ్చు, మన దగ్గర డీసీపీ లా అండ్ ఆర్డర్ నుండి కావచ్చు, దాదాపు ఒక 5 టీమ్స్ వాటి మీద మనము కంటిన్యూస్గా వర్క్ చేయడం జరుగుతూ ఉంది. సార్, వీళ్ళు దాడులు చేస్తారు, డోర్లు కొట్టి ఇంట్లో ఉన్న వారి పైన కూడా ఎంతకైనా తెగిస్తారనే ఒక మెసేజ్ కూడా సర్క్యులేట్ అవుతుంది, అప్రమత్తంగా ఉండాలి, నైట్ పూట డోర్ తీయొద్దు అనేది. అది మనకి ఇంతవరకు అలాంటి ఈ గ్యాంగ్కి సంబంధించి అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండటం అయితే అవసరం ఉంది. మనకు వాళ్ళు దాడులు చేస్తారని చెప్పేసి అలాంటి సమాచారం అయితే ఇంతవరకు మనకు ఎలాంటిది లేదు. మెయిన్గా వీళ్ళు లాక్డ్ హౌసెస్ ఎక్కడైతే తాళాలు వేసి ఇంట్లో ఎవరు లేరు అని నిర్ధారించుకున్న తర్వాత డే టైంలో రెక్కీ చేసేసి రాత్రిపూట మాత్రమే వీరు ఆ హౌసెస్కు వచ్చి మనకు దొంగతనం చేయడానికి వాళ్ళు ఎక్కువగా ఈ రకమైనటువంటి ఎంఓని ఎంచుకోవడం జరుగుతుంది. ఇంకా రాచకొండ పరిధిలోనే ఈ ముఠా సంచరిస్తున్నట్టు అనుమానాలు అంటే ఎక్కడ అనేది స్పెసిఫిక్గా మనకు తెలియదు. బట్ అందరం కూడా సిపి సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రాపర్గా పెట్రోలింగ్స్, నైట్ బీట్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన పని లేదు, బట్ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం. మన లిమిట్స్లో గుల్మోర్ తప్ప మరే ఏమైనా అటెంప్ట్ అయిందా సార్? ఇంకా లేదండి, ఒక గుల్మోర్ తప్ప ఎక్కడ మనకు అటెంప్ట్ కాలేదు. అయితే మధ్యప్రదేశ్ చెందిన ఈ ముఠా రాచకొండ పరిధిలోని హైత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 5 ఇళ్లలో అటెంప్ట్ చేశారు, కానీ అక్కడ ఏం దొరకకపోవడంతో బయటికి వెళ్ళారు. కాబట్టి ఇంకా తిరుగుతూ ఉండుంటారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి, భయపడాల్సిన అవసరం లేదు. పోలీసులు నిత్యం పెట్రోలింగ్ నిర్వహిస్తూనే ఉన్నారు. వీళ్ళని త్వరగా ఆ ముఠాని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ హర్షితో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.